చూస్తా వీడియో చూస్తాను అవి కోవిడ్లో ఉంటాను. ఎప్పుడు వచ్చారు? వచ్చి ఇప్పుడు 25 రోజులు. అదే నేను చూస్తే అక్కడి నుంచి పెడుతురు కానీ ఎవరు అనుకుంటారు ఇంకా భీమ్గల్ అంట కోవిడ్లో ఉంటారంట రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తారంట. అయితే భీమ్గల్ నుంచి మన మోతి దాకా ఇంకా ఫాలో అయ్యిండు గాయస్. ప్రోగ్రామ్ అయితే ఏమైతే. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్ గాయస్. బా ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కదా, గరం ఎండలో వర్క్ చేసుకుంటా కూల్ వాటర్ రాయినందుకు కాఫ్ మని కోల్డ్ అయింది మళ్ళీ. సో గాయస్, నేను నైట్ చెప్పినా కదా నిజామాబాద్కి అని చెప్పి, నైట్ లేట్ అయింది అల్లిల్స్కి అని చెప్పి లోడ్ వేసుకొని నేను గోదాంలో పెట్టేసిన. సో చూడండి భారతం సంచులు, ఆ టైం 8 అవుతుంది. ఇప్పుడు పోతున్నా నిజామాబాద్ రెంటలు. ఈ భారతాలు నిజామాబాద్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ కావాలి ఇంటికి. అండ్ ఇంకోటి ఏంటంటే మా రాజు వాళ్ళ కొడుకు తోటలే ఉంది. సో అవన్నీ కథల కార్ఖానాన్ని మోసం చూసేది మీరు. ఓకేనా, చలో. బాబానర్ అయితే వచ్చేసినాము. ఎందుకంటే నేను నిజామాబాద్ వెళ్తున్నా కదా, భీమ్గల్లా మెరిడియన్లో మన ఈవెంట్ ఉంది డీజేది. సో డీజేలో మన ఆయన మనోడు తుఫాన్లు వస్తుండవు రే మెల్లారా బాబు. చలో గైస్, డీజిల్ ఒప్పించుకొని దాంట్లో ఆల్రెడీ ఇలా ఫుల్ ట్యాంక్ ఉంది. డీజిల్ ఒప్పించుకొని మన నిజామాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళు డీజే నడిపిస్తారు మెరిడియన్లో. సెట్టింగ్ డీజే మరి డీజే దించడం తెలియదు, వాళ్ళు వీడియో చేసి పంపిస్తారు మనకు. చలో గైస్, ఇక డీజిల్ ఒప్పించుకొని మనం సీఎం నిజామాబాద్ వెళ్ళేదాం. ఓకేనా, చలో. చూస్తా వీడియో చూస్తాను అవి కోవిడ్లో ఉంటాను. ఎప్పుడు వచ్చారు? వచ్చి ఇప్పుడు 25 రోజులు. అదే నేను చూస్తే అక్కడి నుంచి పెడుతురు కానీ ఎవరు అనుకుంటారు ఇంకా. నేను బండి చూసి ఏర్పడేసి. ఓకే, మీరు ఎక్కడ భీమ్గల్లా? భీమ్గల్ ఇక్కడనే. ఓకే, కలుద్దాం ఒకసారి. ఓకేనా, సరే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. చూసారు కదా, బ్రదర్ వచ్చేసి భీమ్గల్ అంట కోవిడ్లో ఉంటారంట రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తారంట. అయితే భీమ్గల్ నుంచి మన మోతి దాకా ఇంకా ఫాలో అయ్యిండు. నేను నమస్తే పెట్టినా, ఎవరు అనుకున్నా కొత్తగా కనిపించారని చెప్పి నమస్తే పెట్టేసిన. నేను కూడా ఆపమంటే ఆపిన, ఇట్లా అని చెప్పిండు. కోవిడ్లో చూస్తారంట, చాలామంది చూస్తారంట అక్కడ మన వీడియోస్. భీమ్గల్ మన ఊరు పక్కనే కదా, కొంచెం మంచి అనిపించింది గాయస్. అన్న వచ్చి ఇట్లా అడగానే ఇట్లా కొంచెం సపోర్ట్ అయ్యండి గాయస్. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా. చలో, ఇక నిజామాబాద్ ఇంకా మరికొద్ది సేపట్లో అయితే పోతాము. భారతాన్ని తెచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుదాం. ఓకేనా, చలో గాయస్. గాయస్, నిజామాబాద్ అయితే వచ్చేసినాం. చూడండి, మీకు లొకేషన్ అర్థమవుతుంది. చలో, గోదాం కాడికి అయితే వెళ్ళి బాజార్ మొత్తం దించిపించేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుదాం. ఓకేనా, చలో. గోదాం కాడ అయితే వర్కర్లు ఇంకా రాలేరట, ఒక 20 minutes టైం పడుతుందట. సో మనమైతే టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసే లోపు అయితే వాళ్ళు వస్తారు. టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళిపోయాం. ఓకేనా, చలో గాయస్. అమ్మలో అయితే ఒక కన్ను వచ్చిండు, మెల్ల మోస్తాడు. చూడండి, మామదేవాడలో. చలో, ఇవన్నీ దించేసుకొని మళ్ళీ రిటర్న్ లోడ్ ఇంటికి వెళ్ళిపోము. ఓకేనా, చలో గైస్. అన్లోడ్ అయితే వేసారు, చూసారు కదా. చూడండి, రిటర్న్లో ఏమైనా ఉంటే తీసుకొని పోవాలి. చిన్న కిరా వస్తాయి, చూద్దాం. ఎప్పుడు రావు, ఒకసారి వస్తాయి. చలో, డైరెక్ట్ ఇంటికి కూడా కాబట్టి ఈ మధ్యలో ఏమైనా కిరా అయితే ఇస్తా, లేకుంటే డైరెక్ట్ ఇంటికి పోయింది స్కిప్ చేస్తా. ఓకేనా, చలో. మా వాడు అయితే మా రాజుగాడి కొడుకు అయితే తొట్లు ఉన్నది, ఇక తొట్టుకైతే ఆట ఉండదు. ఓకేనా, చలో గైస్. భీమ్గల్ అయితే వచ్చేసిన. ఇక మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ 1 అవుతుంది, ఈవెంట్ స్టార్ట్ అయింది.
చలో ఇంటికైతే వెళ్ళి వీళ్ళైతే డిజైన్ అనిపిస్తారు. ఇంటికాడ తొట్లు ఉంది కాబట్టి ఇక ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవుతాం మనం. ఓకేనా చలో వచ్చేసరికి అయితే బెలూన్స్ సీడ్ ఎత్తుడు మావాడు మొత్తం పెద్ద డెకరేటర్ అవుతుంది ఇక మావాడు బుగ్గ చదువుతుండవు. చలో గాయస్ ఇక బుగ్గ తిందాం ఇక. మా బాగా చికెన్ ఆడుతుండు. మటన్ అయిందా అని మరి నర చేదాడుకో తిందాం ఇక. దీన్ని బస్సులో పోదాం. గైస్ ఇప్పుడే అన్నం చేసుకున్నాం మా ఇష్టం. నేను ఇక మాకు వర్క్ ఫుల్ ఉందని చెప్పి ఇక తినైతే పోతున్నాం. మళ్ళీ నైట్కి రావాలి ఇక తెలుసు కదా మా బాబాలు అదే ప్రోగ్రామ్. చలో గైస్ రాజుల ఇంటి కూడా తిన్నా కదా, తినచ్చి పడుకున్నా. ఎందుకంటే నైట్ షార్ప్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పినా కదా. ఇప్పుడు లేచిన టైం వచ్చి 6 అవుతుంది. మనలో అయితే ఆల్రెడీ డీజే అక్కడ ఎక్కించారట, సెట్టింగ్ ఉండే వాళ్ళ ఫంక్షన్ హాల్లో. ఇక రూమ్ దగ్గరికి వస్తారు గోంకాడికి. సో అక్కడికి వెళ్ళి మనం షార్పిల్తో డెమో కొట్టి అటు పంపిద్దాం. వీలైతే నేను కూడా వెళ్తా దామపేట చూద్దాం ఎట్లా అట్లా. ఓకేనా చేయాలి గాయస్ సీజన్ కదా, అందుకే అన్ని సామాన్ బయట ఉన్నాయి చూడండి. సీజన్ అయిపోయినాక మళ్ళీ లోపల సెట్టింగ్ చేయాలి. ఇక మనలో వస్తారట, అందుకే షార్పిల్ బయట పెట్టినా. చలో అలా వచ్చినాక డైరెక్ట్ పెట్టేద్దాం. ఓకేనా చలో గాయస్ అట్లా వచ్చేసి షార్ప్ అయితే కట్టేసాం చూడండి. ఇంకొక 20 నిమిషాలు అయితే పోవాలి. 7:30కి మాట్లాడినాం ప్రోగ్రామ్. ఒకసారి డెమో కొట్టుకొని పోదామని చెప్తున్నా. చలో డెమో కొట్టుకుందాం. ఓకేనా ఏది చలో గాయస్. ఏదిరా ఎందుకురా గాయస్ ప్రోగ్రామ్ అయితే డెమో అయితే పోతుంది. చూసారుగా వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన. చలో ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.